సోషల్ మీడియా జర్నలిస్టులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రశ్నించడానికి మేము సైతం అంటూ ముందుకు సాగే సోషల్ మీడియా జర్నలిస్టులు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలను మీరు చూశారు. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి నేడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉండి జర్నలిజం పక్షాన అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తే నొప్పేమొచ్చిందో తెలియదు మా ముఖ్యమంత్రికి. ఆనాడు అంటే ఎన్నికల ముందు వరకు కూడా సోషల్ మీడియా లేకుంటే కనీసం ఊపిరి కూడా తీర్చుకొని మా ముఖ్యమంత్రికి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత సోషల్ మీడియా ఎందుకు అనుకున్నాడో ఏందో తెలియదు. కానీ 24 గంటలు ఇంటూ 7 అంటాం కదా, మనం ఎప్పటికీ వాడుక భాషలో మాట్లాడే ప్రతి మాట ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి AK-47 ఏంది అంటే సోషల్ మీడియా జర్నలిస్టులు. ఎందుకంటే సాటిలైట్ మీడియాలో పనిచేయవచ్చు లేదా ఇతరత్ర ఛానళ్లలో పనిచేసి స్వతహాగా, ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. మనం ప్రశ్న అనేది మొదలు పెట్టిన తర్వాత అది పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల నుంచి ఉద్యమంలా ఉప్పెనలా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా పలానా సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఒక ఉద్యమంగా ఈ రోజు సోషల్ మీడియా జర్నలిస్టులను అభివర్ణించడానికి కారణం ఏంటి అంటే ఒకటే ఒక కారణం. ఈ రోజు ఇక్కడ మనం ఫ్లెక్సీ పెట్టుకోవచ్చు, రేపు పొద్దుగాల మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రజలందరూ కూడా ఫ్లెక్సీలు పెట్టి సన్మానం చేయవచ్చు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రజల పక్షాన గొంతుకగా నిలిచి కుటుంబాలను పక్కన పెట్టేది సోషల్ మీడియా జర్నలిస్టులు. ప్రజలకు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రభుత్వంలో ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఆయన కో బ్యాచ్ అనుకోవచ్చు. ముఖ్యంగా కూడా నిన్న మాట్లాడిన కొన్ని పదాలు హృదయానికి దాకాయండి. ఎందుకంటే చాలా మందికి తెలిసిన విషయమే, ఇది పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వచ్చో రాదో నాకైతే తెలియదు. అలా వర్ణాలు ఎన్ని ఉంటాయో, అచ్చులు ఎన్ని ఉంటాయో, హల్లులు ఎన్ని ఉంటాయో మరి మా ముఖ్యమంత్రికి తెలుసో లేదో నాకు తెలియదు. ABCD వరకే తెలుసా, జెడ్ వరకే తెలుసా అనేది మాకు తెలుసు, మరి ఆయనకు తెలుసో లేదో. ఈ రోజు సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 100% నాకు తెలిసినంత వరకు ఇంటర్లు, డిగ్రీలు, పీజీలు, ఎంఫిల్లు, PhDలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మాకు మద్దతుగా నిలిచిన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్య మీద మేము పోరాటం చేసినాం కాబట్టి మా కోసం వచ్చారు. దాంతోపాటు క్రాంతన్న కావచ్చు, లేదా పృథ్వన్న కావచ్చు, లేకపోతే మా సోషల్ మీడియా జర్నలిస్టులు దాసరి సీన్ కావచ్చు, లేదా మైపాల్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి, రఘు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఏకం కావడానికి, శంకర్ కావచ్చు, అందరూ కూడా ఏకం కావడానికి ఒకటే కారణం. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వరకు పూర్తి స్థాయిలో కూడా ఇదే సోషల్ మీడియా కోసం పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి సోషల్ మీడియా కోసం టైం కేటాయించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అదే సోషల్ మీడియా వల్ల ఎక్కడ నా పదవి కోల్పోతామో, ఇప్పటికే 18 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వానికి రానంత పేరు వ్యతిరేకత మూటగట్టుకున్నా, మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇదే పేరు కనుక నేను మూటగట్టుకుంటే మరొకసారి అధికారంలో ఉండబోనని. గోపనపల్లి భూముల వద్దు, వేల కోట్లు కొడంగల్లో జరుగుతున్న భూ అక్రమాలు వద్దు, కానీ సోషల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నించద్దు. ప్రశ్నిస్తే ఏం చేస్తాం? కేసు ఫైల్ చేస్తాం. అది ఎక్కడో ఆదిలాబాదో, ఖమ్మమో, లేకపోతే ఊరవతలు ఉంటాయి. ఆ కేసులన్నింటి కోసం తిరిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జర్నలిస్టుల విషయంలో పూర్తిగా కూడా నిన్న జరిగిన నవ తెలంగాణకు సంబంధించి మరి చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, తలకు తెల్లెంటికలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతా అంటే చిరునవ్వులు నవ్వుతూ అద్భుతంగా కూడా సప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలనుకోవాలో మరి ఇంకో పదం కూడా వచ్చింది, కానీ ఆపుతున్నా. సో ఏదైనా చెప్పొచ్చు, ఎందుకంటే సాటి జర్నలిస్టులకు ఈ సమాజంలో మనం ఎక్కడికైనా వెళ్తేనో వాళ్ళ పేరు ఊరు తెలియదు, వాళ్ళకి ఏమైనా ప్రమాదం చోటు చేసుకుంటే మనం బండ్లాపి పూర్తి స్థాయిలో సేవ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కానీ తోటి జర్నలిస్టులను మనందరినీ కూడా తిడతా ఉంటే సప్పట్లు కొట్టి సన్మానం అనుకున్నారో ఏమనుకున్నారో, లేకపోతే వాళ్ళే ఏదైనా పేడ్ బ్యాచ్ తీసుకొచ్చి కూర్చోబెట్టిలో తెలియదు. కానీ ఇది చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మా ముఖ్యమంత్రి ఏంది అంటే నా ఇష్టం అంతా నాదే రాజ్యం అనుకుంటున్నాడు. కానీ 5 సంవత్సరాలు అధికారంలో ఉండిపోమని చెప్పిళ్ళు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ కారాగారాలు మమ్మల్ని లెక్క పెట్టాలని చూసినావో అదే కారాగారాలు నిన్ను లెక్క పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. ఆనాడు ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా నేడు పోరాటం చేస్తున్నారు. నేడు పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి సేవ చేసే యోగ్యం రావచ్చు. కానీ ఈరోజు జర్నలిస్టులను పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించడం, సోషల్ మీడియా జర్నలిస్టులు, దాంతోపాటు శాటిలైట్కి సంబంధించిన డిఫరెన్స్, వాళ్ళని పక్కన పెట్టండి, వీళ్ళని పక్కన పెట్టండి. ఫస్ట్ మా ముఖ్యమంత్రిని మనం పక్కన పెడితే అన్ని దరిద్రాలు పోతాయి. ఎందుకంటే 18 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యల కంటే మనం మాట్లాడింది ఏమీ తప్పు లేదు. నేను 100% బల్లగుద్ది చెప్తున్నా. 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి నోట వచ్చిన చాలా భయంకరమైన మాటల కంటే మనం మాట్లాడిన ఏ ఒక్క పదం తప్పు కాకూడదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా రకరకాల మాటలు, ఏది చెట్ల గడ్డేస్తా, తొండలు ఎగరేస్తా, రకరకాలుగా చెప్పిండు. అంటే నాకు తెలిసి గ్యారడీ ఏమన్నా చేసిండేమో, గతంలో ఆయన పూర్వజన్మలు ఏమన్నా చేసిండేమో, అవన్నీ ఇప్పుడన్నీ పోట్రే టైం మొత్తం కూడా బయటకు వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే
జర్నలిజం 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 డిఫరెన్స్ ఏమైనా చెప్పండి, కోణమాలం ఏమైనా చెప్పండి అంటున్నారు కదా. మరి రాజకీయం 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 మీరేమైనా డెఫినేషన్ ఏమైనా చెప్తారా రాజకీయానికి? నాకు తెలిసిన రాజకీయం అయితే ఒకటి ఉంది, దాచుకోవడం దోసుకోవడం, ఎదురుళ్తే ఎవరైనా దోపిడీ చేస్తే మేము ప్రశ్నిస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా బెదిరింపులో పాలు చేసి అరెస్టులు చేయడం. మరి మీ రాజకీయమే అట్లున్నప్పుడు మేము సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఆర్థిక కష్టాలు, మానసిక కష్టాలు, కేసులు, ఎఫ్ఐఆర్లు అన్నింటినీ ఎదుర్కొని ఒంటరి పోరాటం చేస్తూ అది ప్రజల పక్షాన నిల్చొని ప్రజల కోసం పనిచేస్తూ సమస్య ఎక్కడ ఏర్పడినా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మేము చేసిన తప్పేంది? ఎందుకంటే సోషల్ మీడియా జర్నలిస్టులు అంటే అలకగా అయిపోయారు. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు అంటారు కదా, తెల్లింటికి వచ్చిన వాళ్ళందరూ పోయి ఆడ కూర్చున్నారు. వాళ్ళు ఏంది అంటే ఏదైనా ప్రెస్ మీట్ జరిగినప్పుడు కాలు మీద కాలు వేసుకుని చాలా చెప్పినావు కదా ముఖ్యమంత్రి, ఇదే ప్రెస్ మీట్ జరిగినప్పుడు నీ గాంధీ భవన్ లో చాలా మంది జర్నలిస్టులు 100కు పైగా జర్నలిస్టులు ఉన్నప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, నీ పేరు బాగా గుర్తుంది, మరి నీకు గుర్తుందో లేదో చెప్తున్నా, 100 మంది జర్నలిస్టులు ఊకున్నప్పుడు తలపేసుకుని నలుగురితోనే ఎందుకు ముచ్చట పెట్టినవు? దానికి సమాధానం చెప్పరా? అదే జరా దానికి సమాధానం ఉండదు. జర్నలిస్టులు అంటే విభజించు పాలించు అనే కోణంలో పోతున్నావు కదా. ఈ తెలంగాణలో నీకు పరిపాలన చేయమన్నారు కానీ జర్నలిస్టులను తిట్టమన్నారా? ఉద్యమకారుల మీద కేసులు పెట్టమన్నారా? లేదా ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేయమన్నారా? అరే ఏం పాపం చేసిండు భయ్ మైపాల్ యాదవ్? అన్యాయంగా కూడా ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో వ్యాన్లో ఎక్కించుకొని పోయినావు కదా. ఏం చేసిండు రాఘు? ఏం చేసిండు శంకర్? ఏం చేసిండు దాసర్ సీను? ఇక్కడ వీళ్ళు నిరుద్యోగులు జనార్దన్ ఏం చేసిండు? ఆనాడు పోరాటం చేసినాం, ఈనాడు పోరాటం చేసినాం. ఇక మా భజన బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఎంత అద్భుతంగా పెడతారంటే, నిన్న మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అదేది డైలాగ్ వేయంగానే ఈ సన్నాసుల జర్నలిస్టులు అని పెట్టాల నా ఫోటో వేసింది. అరే నాయన కొంచెమన్నా మానవత్వం ఉందా? నువ్వు తినే అన్నంలో ఎన్ని మెతుకులు ఉంటాయో నాకు తెలియదు, కానీ ఆ మెతుకుల సంఖ్య ఏందో నాకు తెలుసు. ఎందుకంటే మనం పొద్దుగా లేవగానే నాటుకోడి కూరేసుకొని చపాతీలు వేసుకొని పూరీలు తినే బాపతి మనం, కానీ మేము కాదు కదా. ఆనాడు నీ ప్రభుత్వం రావడం కోసం మా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు చేసిన అరాచకాలను భరించకుండా ప్రజల వైపున విప్లవ భావాలు కలిగి పూర్తి స్థాయిలో పోరాట స్ఫూర్తి కలిగిన మేము పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాలలో పాలు పంచుకొని మా ప్రాణం పోతుంది అని తెలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు? అంతకుముందు ఇప్పుడు నువ్వు నాకు తెలిసి 21, 22 ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి కానుడు మొదలు పెట్టుకుంటే తర్వాత లిస్టులో చాలా మంది వస్తారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూసినావు. నీ ఉడత బెదిరింపులకు లేకపోతే నీ కాకమ్మ కథలకు ఇక్కడ భయపడి ఉండేటోళ్ళు ఎవ్వరు గారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తమ కుటుంబాలను పూర్తి స్థాయిలో మెంటల్గా ప్రిపేర్ చేసి వచ్చి మేము పోరాటానికి పోతున్నాం, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది తలరాత మార్చడానికి పోతున్నామని వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా చాలా, నేను చెప్తున్నా కదా, చాలా గొప్ప వ్యక్తులు. నా ముందు కూర్చొని ఇక్కడ చాలా మంది మాట్లాడలేకపోవచ్చు, మాట్లాడతలేరు కావచ్చు. నాకంటే అద్భుతమైన వర్ణాలతోని అద్భుతమైన పదాలతోని మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమాన్ని కూడా ఉసుగొల్పే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావేమో అర్హతల విషయంలోనైనా కానీ ఆలోచన విషయంలో కానీ ఒక కంటెంట్ వచ్చిన తర్వాత ఉదయం మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఎన్ని తీర్ల మలవాలనో అన్ని తీర్ల మలిచే జర్నలిస్టులు మేము. మరి నిన్ను గనక ఒక్కరోజు ఫోకస్ పెడితే 24 గంటలలో 7 ఎపిసోడ్లు కొడితే పరిస్థితి ఏంది? తెల్లారి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మా ఇంటికాడ కూకుంటారు. ఇక నీ చరిత్ర తీయాలంటే మా రాధాకృష్ణ అన్న, అందరు చెప్తారు కదా ఏబిఎన్ రాధాకృష్ణ అని, మా రాధాకృష్ణ అన్నకు బాగా తెలుసు. అదే డిబేట్ చైర్లో కూర్చున్నాం, ఆ పక్కన ఇప్పుడు విదేశాలలో ఉంటుంది అంటే మాతృమూర్తిలా భావిస్తున్నాను, తనని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే పరిస్థితి ఏంది? ఇప్పటిదాకా గీడ ప్రెస్ మీట్ పెడుతుంటే అక్కడ జర్నలిస్టులకు సంబంధించి ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఏం పని ఆమె గీడ జర్నలిస్టులను అరే ఒరే చెంపలు కనబడతామంటే మాకు సిగ్గు లేకుండా యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్లు ఎందుకు ఉన్నాయి? ఏం కదా తల మార్చిన యూనియన్లు. వాళ్ళకి సమస్యలు వస్తే మాత్రం ఆగమాగం చేస్తారు. కానీ ఇక్కడ సాటి జర్నలిస్టులందరికీ వస్తే వీళ్ళందరూ ఏం తప్పు చేసిళ్ళు? ఉద్యమాలలో పాల్గొన్నారు, ఆ తర్వాత పోరాటాలు చేసిళ్ళు, ఇప్పుడు జర్నలిస్టులుగా మారిళ్ళు, ప్రశ్న అనే అస్త్రంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి నడుం బిగించిళ్ళు. వీళ్ళని పట్టుకొని లేదా మాలాంటి ఏది మధ్యతరగతి పేద కుటుంబాలే ఏం చేస్తారులే అనుకుంటున్నారు. మా దగ్గర గలం ఉంది, గాత్రం కాదు గొంతుకుంది. ఈ గొంతుకు ఆగే వరకు కూడా పోరాటం చేస్తుంది. ఇంకొక మాట నీకు చివరిగా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా, అంటే చాలా రోజుల బట్టి చెప్దాం అనుకున్నా కానీ ఈ వేదిక ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పాలమూరు బిడ్డను నల్లమల్ల పులి బిడ్డను అంటావు. నేనైతే మాతృమూర్తి అంటే నా తల్లికే జన్మించిన. జంతువుల నుండి వచ్చే ఆలోచనలు అయితే మాకు లేవు. ఇక్కడ ఉన్న ఏ జర్నలిస్టులు కూడా జంతువుల నుండి వచ్చే ఆలోచనలు లేవు. మాకు మానవత్వమైన కోణంలో మాతృమూర్తికి సంబంధించిన భావజాలాలే ఉన్నాయి తప్ప ఈ పులులు, ఈ జింకలు, ఈ పిల్లులు ఇవైతే లేవు. మాకు తెలిసిందల్లా ఒకటే, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం జరిగింది. ఆ ఉద్యమంలో దాదాపుగా 4 లక్షలు అంటే ఒక జనరేషన్ పూర్తిగా తమ జీవితాలను త్యాగం చేసిర్రు. ఆ తర్వాత ఈనాడు మళ్ళీ పోరాటం చేస్తున్న జర్నలిస్టులు కూడా ఒక జీవితాన్ని ఈ జనరేషన్ కూడా త్యాగం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే వాళ్ళ మీద కేసులు కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం కానీ నాకు అలాగే అనిపిస్తుంది.
భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే ఉద్యమాలు, కవులు, కళాకారులకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో చూసినాం. తెలంగాణ సాంస్కృతిక సారథి అనేది ఒకటి ఉండే, వాళ్ళందరూ పాటలు పాడుతుండే తెలంగాణ ఉద్యమంలో. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళందరికీ ఉపాధి కల్పించిండు. ఇప్పుడు నేను అడుగుతున్న ఆ కవులు, కళాకారులను ఆలోచించండి. ఆలోచించకపోతే జరగబోయే విపత్తును ఎవరు కూడా ఆపలేరు. ఒక ప్రశ్న అంతమయ్యేలోపు మరో 100 ప్రశ్నలు పుడతాయి. 100 ప్రశ్నలు అంతమయ్యేలోపు $1 మిలియన్ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ రోజు తెలంగాణలో సోషల్ మీడియా జర్నలిస్టులు అంట, నేను జర్నలిస్టులు, వీళ్ళని సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అసలే అన్న జర్నలిస్టులం మేము. కాకపోతే తెలియకపోతే తెలుసుకో. మరి ఆలు ఎన్ని ఉన్నాయి? 56 ఉన్నాయా, 52 ఉన్నాయా? నీకు తెలిస్తే మాకు చెప్పు. లేకపోతే ఏబిసిలు 26 ఉన్నాయా, 24 ఉన్నాయా? నీకు తెలిస్తే మాకు చెప్పు. ఏబిసిడి అంటే 4 అనుకుంటున్నావు, నీ ఇష్టం. సో ఫైనల్గా ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలో మార్పు రాకపోతే తర్వాత భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. 18 నెలల కాలంలో 30 తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు తాగిచ్చినాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది. వారవ్వా ఒకసారి ఆలోచించుకో, దరివేస్తారు. థ్యాంక్ యూ అన్న. సో నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో నిన్న రేవంత్ రెడ్డి ఇదే వేదిక ద్వారా మాట్లాడినప్పుడు, సో నాగేషు, నేను, వసంత్ అన్న అందరం మాట్లాడుకున్నప్పుడు, సో మేమందరం డిజిటల్ మీడియా మిత్రులు అందరం మాట్లాడుకున్నప్పుడు, సో వేరే దగ్గర ఎక్కడో కమ్యూనిటీ హాల్లో ఈ ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. ఎందుకు వేరే దగ్గర, ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడిన దగ్గరనే మనం ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందన్న ఆలోచనలో భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ డిజిటల్ మీడియా తరఫున ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. ఏ వ్యాఖ్యలు అయితే మీరు యూట్యూబర్లను ఉద్దేశించి మాట్లాడారో దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సరే, అవి స్థానిక సంస్థలా, లేకపోతే జూబ్లీ హిల్సా, లేకపోతే ఇంకొక ఎలక్షన్లో, ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ రాష్ట్రంలో మార్పు కోసం క్రియాశీలకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పనిచేసినాయో 100% బాజాప్తా చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవడైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అన్నమాట ఖచ్చితంగా చెప్తాం. సో మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎవరు ఆయనకు ఆలోచనలు ఇస్తురా, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డా, లేకపోతే మంత్రులు ఆలోచనలు ఇస్తురా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆలోచన ఇస్తురో తెలియదే. కానీ నేను గ్రౌండ్లో పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు దాదాపు ఇప్పటికి ఒక 10 నియోజకవర్గాలు తిరిగిన అనుకుంటా. సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత తిరిగే ప్రయత్నం చేస్తే ఏడికి పోయినా పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు, సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడతా ఉన్నారు. అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తలేడు కదా, మరి ఏం చేస్తున్నావు అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నిన్ను అన్నావు కదా చెంపలు పగలగొడతా అని. ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 6 గ్యారంటీలు నువ్వు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్తా వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది. కానీ చెంపలంటే ఏదో నువ్వు మాట్లాడినంత భాష నేను చెంప వలగొడతానని అంటలేను. కాకపోతే రాజకీయంగా మీ పార్టీని నిన్ను బొందబెట్టే కార్యక్రమంలో 100% ఈ డిజిటల్ మీడియా ముందుంటుంది. మొదటి డిమాండ్ ఒక్కటే, ఏ వ్యాఖ్యలు అయితే రేవంత్ రెడ్డి చేసిండో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే. ఇంకొక డిమాండ్, డిజిటల్ మీడియా పైన ఈ మధ్యకాలంలో ఏ డిజిటల్ మీడియా వేదిక అయితే ప్రజా సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎవరిపైన అయితే కేసులు పెట్టినావో దయచేసి ఆ కేసులను కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అంటారు కదా, రాష్ట్ర ప్రభుత్వం మీదే, అధికారులు మీ చేతిలో ఉన్నారు, ఎవరు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించండి. లేకపోతే అది శాత కాకపోతే మేము ఏ సమస్యనైతే ప్రజా సమస్యను తెరపై తీసుకొని వస్తా ఉన్నామో ఆ సమస్యకు ఒక పరిష్కారం అన్నా చూపే ప్రయత్నం చేయండి అని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. సో ఒకే ఒక మెసేజ్ తోటి ఇక్కడికి వచ్చిన నా తోటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరికి ఇబ్బంది అయినా ఇటువంటి వేదికల ద్వారా అందరం ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆయన ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మనందరం ఒకటే, మనందరం జర్నలిస్టులం, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మన తొలి వెలుగు CEO రగన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో మీలాంటి వాళ్ళని చూసే మాలాంటి వాళ్ళందరం తెరపైకి వచ్చినాం కాబట్టి సో ఏ అంశాలపైన మేము ఫోకస్ చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ముందు ఏ అంశాలు వస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా మాలో తీసుకొస్తే బాగుంటుందని రగన్నకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ సమావేశం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇలాంటి సమావేశాలు జరగాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. మనం ఖండించాల్సిందే, మనం ఏ దారిలో వెళ్తున్నాం అన్నది మనం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి. ఫైట్ ఒకవైపు చేయాలి, రెండో వైపున మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా అన్నది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. దాంట్లో రెండో ఆప్షన్ లేదు. పాయింట్కి వద్దాం. రేవంత్ రెడ్డి
ఇది ఆయన రెండో స్టేట్మెంట్ అనుకుంటా నాకు తెలిసి. సేమ్ ఇదే స్టేట్మెంట్ గతంలో ఒక సమావేశంలో అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది. ముందు వరుసలో కూర్చోవడం, వెనక వరుసలో కూర్చోవడం, ముందుకొచ్చి కూర్చుంటున్నారని. అసలు ఎంట్రీ ఎక్కడుంది నాకు అర్థం కావట్లే, ఎవరొచ్చి కూర్చున్నారో నాకు అర్థం కావట్లే. నేను ఒక్కసారి ఏమో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి ఒక్కసారి వెళ్ళడం జరిగింది. ఆ సమావేశంలో నేను ఒక క్వశ్చన్ అడిగినా అనుకుంటా. అసలు ఆ తర్వాత వెళ్ళాలనుకోలేదు, నేను వెళ్ళలేదు. వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, సమయం వృధా. అక్కడ పోయి మనం చిట్ చాట్ చేయాలి తప్ప అవసరం లేదని మనం మన పనుల్లో మనం ఉన్నాం. అసలు ఎంట్రీ ఎంతమందికి దొరికింది ఇక్కడ? ఎవరు వెళ్ళారు మరి? ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎవరు? బస్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. అసలు అవకాశం ఎంట్రీయే లేదు కదా. మరి ఆ ముందు వరుస అన్నది ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు భయపడుతున్నారు. డిజిటల్ మీడియాకి, సోషల్ మీడియాకి, యూట్యూబ్ జర్నలిస్టులకి భయపడుతున్నారు. సో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయిందని మనం చెప్పడం కాదు కదా. రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన చెప్పిన మాటనే. యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక TV9 వాళ్ళు ఒక వార్త రాసినప్పుడు గోపనపల్లి భూములకు సంబంధించి ఎంత పెద్ద మాట మాట్లాడిండో సోషల్ మీడియాలో ఉంటుంది. పచ్చి బూతులు ఆయన ఆ రోజు ఉపయోగించడం జరిగింది. మీ డాష్ అని కూడా మాట్లాడిండు. సో ఆ రోజు మీరే అన్నారు మొత్తం శాటిలైట్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది, కేసీఆర్ చేతుల్లో ఉంది అని. ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి కారణమైంది కేవలం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. సో మేము చాలా స్టోరీస్ చేసిన సందర్భంలో కూడా చాలా ఉపయోగపడ్డది మీకు. ఒక రకంగా చెప్పాలంటే 100% ఉపయోగపడ్డది మీకు అందరికీ. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు మీ పార్టీ సోషల్ మీడియాలో మేము బంద్ చేస్తున్నామని మీరు ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫత్వా జారీ చేయండి. ఫత్వా మీన్స్ అదే ఒక గెజిట్ లాంటి నోటిఫికేషన్ ఇచ్చేసుకోండి మీ పార్టీలకు. మీరు మా పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా టీంలు ఉండవు, మేము ఇన్స్టాగ్రామ్లకి, ఫేస్బుక్లకి, లేకపోతే యూట్యూబ్లకి మేము వ్యతిరేకము అని మీ పార్టీ గైడ్లైన్స్లో పెట్టుకోండి ఇమీడియట్గా. ఎవరైతే డిజిటల్ మీడియా వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారో మీ పార్టీ గైడ్లైన్స్లో ఇది ఇమీడియట్గా చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళతో మాట్లాడుకొని బయట్లు తీసుకొని వాటిని పబ్లిక్లోకి పంపించి దాన్ని ఉపయోగించుకోవడానికి ఆ రకంగా వాడుకుంటున్నారే. ఏదైనా ఒక నెగిటివ్ అంశం వచ్చినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేము చాలా గర్వంగా చెప్తున్నాను. నేను మొన్న వర్టెక్స్ అనే ఒక వెంచర్లో ఒక వార్త ఇస్తే అది పెద్ద వైరల్ అయింది. 25 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వం వెళ్ళి బోర్డులు పెట్టింది. 200 కోట్ల భూమిని కాపాడింది డిజిటల్ మీడియా. సో ఇది ఒక సాటిస్ఫాక్షన్. చూపించండి ఏ శాటిలైట్ ఛానల్ ఏం వార్తలు రాస్తుందో. చివరికి మేము అందులోకి వెళ్తే శాటిలైట్ ఛానళ్ళ వ్యక్తులు అక్కడ బ్రోకర్ల కింద పనిచేస్తున్నారు. అండ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రామోజీరావు చాలా గొప్పగా చదువుకున్నాడు, ఫిలిం సిటీ కట్టిండు, జనాలని మొత్తం ముంచి భూములన్నీ ఆక్రమించి 3000 ఎకరాలు 4000 ఎకరాల్లో ఉన్నది, 3-4 చెరువులు ఉన్నాయి అందులో. మరి ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి జర్నలిస్టులంతా. ఈనాడులో పనిచేసిన వాళ్ళు ఫీల్ అయినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే తెలంగాణని ముంచిన బ్యాచ్ ఇదంతా కాబట్టి. రాధాకృష్ణ, కిరోసిను ఏవో రకరకాలుగా మాట్లాడతారు. ఇంకా కొంతమంది టీవీ ఛానల్ ఓనర్లు అయితే అంత డ్రైవర్లే కదా, ఇబ్బంది పడ్డా మాకేం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓనర్లు తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్నవాళ్ళు. మీ ఓనర్లు ఏ పరిస్థితిలో ఉన్నారు, మేము ఓనర్లుగా ఉన్న వాళ్ళం ఏ పరిస్థితిలో ప్రజల కోసం పనిచేస్తున్నాం కంపేర్ చేసుకోండి ఒకసారి. మీవి శాటిలైట్ ఛానళ్ళు 100 కోట్లతో పెట్టి నడిపిస్తున్న ఛానళ్ళు, 10-15 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని చైతన్యం చేస్తున్న సైనికులం డిజిటల్ మీడియా సైన్యం. సో రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా ఈ జర్నలిస్టులు థ్రెట్ అని భావించి వాళ్ళ నోటి వెంట ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఒక లైన్ గీస్తున్నారు శాటిలైట్ మీడియాకి, జర్నలిస్టులకి అండ్ యూట్యూబ్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి మధ్య ఒక లైన్ గీస్తున్నారు. ఇప్పుడు అందరినీ ఒకే ఘాటిన కట్టేస్తున్నారు. మీరు ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఇగో ఫలానా పార్టీ, ఫలానా ఛానల్ వాళ్ళకి సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోండి, పార్టీల గురించి మాట్లాడుకోండి. మీరు వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు. కానీ మొత్తం వ్యవస్థను గాడిన కట్టేసి ఇక మీరు జర్నలిస్ట్ యూట్యూబ్లో పనిచేసే వాళ్ళంతా ఇంతే అంటే, ఇప్పుడు ఆయన రవీష్ కుమార్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నేషనల్ ఛానల్ నుంచి వచ్చిన ఆయన అంటే ఇక ఆయన కూడా ఇక అంతేనా? ఆయనకు చదువు రాదు, ఆయనకు తెలివి లేదు, అట్లాంటి వాళ్ళని కూడా అదే ఘాటిన కట్టాలా? అండ్ దట్టు మనం కూడా ఒకసారి ఎవ్రీడే ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. 100% మనం ఎలాంటి
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి వెళ్ళకూడదు. రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, కేసీఆర్ మాట్లాడింది కదా, ఇంకోరు మాట్లాడిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు పొలిటీషియన్స్ అండి, వాళ్ళు పొలిటీషియన్స్, మనం జర్నలిస్టులం. పొలిటీషియన్స్ మాట్లాడతారు బూతులు. సో మనం కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ మనం కార్నర్ చేస్తూ వెళ్తుంటే భయపడాల్సింది వాళ్ళు, మనం కాదు. ధైర్యంగా నిలబడాల్సింది మనం, భయపడాల్సింది వాళ్ళు. భయపెట్టే పొజిషన్లో మనం ఉన్నాం, వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు. నిలబడాల్సిన పొజిషన్లోకి మనం రావాలి. ఈ పోరాటాన్ని ఇంకా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు